జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మము కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, మన హిందూ సంప్రదాయంలో తమలపాకులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, అలాగే తమలపాకులు ఏ దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయి. మంచి శుభ ప్రస్తావనతోటి మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. తమలపాకులు ఈ రెండు రకాల వ్యవహారాలు మనకి ఉన్నాయి. ఎందుకంటే ఏ శుభ కార్యక్రమమైనా మన ధర్మంలో తమలపాకులతోటి ముడిపడి ఉంది. ఎందుకంటే ప్రసిద్ధమైనటువంటి ఆధునిక నాటకం కన్యాశుల్కం నాటకంలో కూడా తాంబూలాలు ఇచ్చేసాను డాష్ అని ఉంటుంది. అంటే తాంబూలాలు ఇవ్వటమును అంటే ఇక ఆ సంబంధం చాలా స్థిరపడిపోయినట్లుగా మనకి లెక్క. తాంబూలాలు మార్చుకుంటారు, తమలపాకులతో ఉన్నది తాంబూలం. అందువల్ల తమలపాకులకి అంత గట్టి నమ్మకం మన సంప్రదాయంలో ఉంది. సరే, మీరన్నట్లుగా ఈ తమలపాకులో పైన లక్ష్మీదేవి కొలువై ఉంటుందట, మధ్యలో పార్వతీదేవి కొలువై ఉంటుంది, చిట్ట చివర సరస్వతీదేవి కొలువై ఉంటుంది. అది మన యొక్క నమ్మకం. అందువల్ల నాగవల్లి దళము అని కూడా అంటారు ఈ తమలపాకుని. అందువల్ల తమలపాకుని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అవి 3 దేవతలు అందులో కొలువై ఉన్నారు కాబట్టి. అయితే కొన్ని చోట్ల నమ్మకాలు ఏంటంటే పైన తొడిమ ఇలా తీసేయమంటారు. తమలపాకు వేసుకునేటప్పుడు ఆ తొడిమతోటి ఉంటే మాత్రం తమలపాకు వేసుకోవద్దు, ఆ పైన తొడిమ తీసేయండి అంటారు. అంటే లక్ష్మికి పట్టినటువంటిది ఏదైనా ఉంటే, అంటే అవినీతి ఇలాంటిది ఏదైనా ఉంటే, నాయన అలా సంపాదించకరా, లోకంలో అలా సంపాదించకు, దాన్ని పక్కన పడేసి, ఆ తొడిమ అది పక్కన పడేసి నిజాయితీగానే నువ్వు లక్ష్మిని సంపాదించు అనేటువంటి అంతరార్థం మన జీవితంలో ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పి పైన ఉన్నటువంటి ఆ తొడిమని కత్తిరించేసి తమలపాకు వేసుకోమని అంటారు. ఇక ఈ తమలపాకు అనేది ఇందాక నేను చెప్పినట్లుగా పెళ్లి సంబంధాల్లోనూ, ఇంకా పూర్వకాలంలో కవులు ఏదైనా ఒక మంచి కావ్యం రాయాలి అని అంటే రాజులు ఏం చేసేవారంటే వాళ్ళని సగౌరవంగా పిలిపించి సింహాసనంలో కూర్చోపెట్టి ఈ తాంబూలం ఇచ్చేవారు. ఆ తాంబూలంలో ఏదైనా బంగారపు పదార్థాలు కానీ ఇలాంటివి కలిపి వాళ్ళకి ఇచ్చి, అయ్యా మా పేరు మీదుగా మాకు అంకితం ఇస్తూ ఒక చక్కటి కావ్యాన్ని మీరు రాయండి అని ఆ కవుల్ని ఆ రాజులు వేడుకునేవారు. అందువల్ల ఒకరి చేత గ్రంథరచన చేయించాలి అని అన్నా కూడా చక్కగా తాంబూలం అనేది పూర్వకాలంలో ఉపయోగపడేది. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చియిచ్చు కప్పుర విడెంబు అంటాడు అల్లసాని పెద్దన గారు. అంటే ఒక మంచి కవిత్వం రాయాలి అని అంటే మంచి బ్రహ్మాండమైనటువంటి ప్రదేశం ఉండాలి. ఎలాంటి ప్రదేశం ఉండాలంటే ఎగుడు దిగుడు లేనటువంటి ప్రదేశం, అలాంటి కుర్చీ ఉండాలి, అలాంటి ఆసనం ఉండాలి. అలాగే ఒక చక్కటి సౌందర్యవంతమైనటువంటి ఒక స్త్రీ అలా తీసుకొని ఇచ్చేటువంటి తమలపాకు ఆ తాంబూలం ఉండాలి. ఆ తాంబూలం నోట్లో వేసుకుంటుంటే మధురమైనటువంటి ఊహలు వచ్చి నేను చక్కని కావ్యం రాస్తాను అన్నాడు అల్లసాని పెద్దన గారు. ఈ రకంగా తాంబూలం గురించి సురవరం ప్రతాపరెడ్డి గారు, అంటే ఇంకా విస్తారంగా చదువుకోవాలనంటే సురవరం ప్రతాపరెడ్డి గారు అద్భుతమైనటువంటి వ్యాసం రాశారు. అంటే ప్రాచీన యుగం నుంచి ఈనాటి యుగం వరకు తాంబూలం అనేది రకరకాలుగా ఎక్కడెక్కడ ఏ శాసనాల్లో వాడారు, ఏ గ్రంథాల్లో వాడారు, అవన్నీ వివరాలు కూడా సురవరం ప్రతాపరెడ్డి గారి వ్యాసంలో ఉంటాయి. అది ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు చదువుకోవచ్చు. మొత్తానికి తాంబూలం, ఈ తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఇంట్లో ఏదైనా శుభకార్యక్రమం జరిగితే మామిడాకులు కట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, తమలపాకులతో కూడా ఇంటి అలంకరణ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అది శుభ సూచకం. ఎందుకంటే ముగురమ్మలు కొలువై ఉన్నటువంటిది తమలపాకు. ఇంటికి తమలపాకు చెట్టు కూడా అల్లించేటట్టు చేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అంటే మా ఇంట్లో లక్ష్మి, పార్వతి, సరస్వతి ఎప్పుడు కొలువై ఉండాలి అని చెప్పి ఇంటి గుమ్మం ముందు తమలపాకు తీగ అల్లుకొని ఉంటుంది. ఆ రకంగా తమలపాకు మన సంస్కృతిలో కలిసిపోయింది. అందరూ తమలపాకును ఆ రకమైన దృష్టితో చూసి సౌభాగ్య సంపదలతోటి వర్ధిల్లెదరు గాక. గురుగారు, శిల్పశాస్త్రం ప్రకారం శిలల్లో కూడా స్త్రీ, పురుష, నపుంసక శిలలు ఉంటాయా? శబ్దశాస్త్రం ప్రకారం వీటిని ఎలా గుర్తిస్తారు? ఏ శిలలతో ఎలాంటి విగ్రహాలను తయారు చేస్తారు?
మన ప్రాచీనులు అంత గొప్పవాళ్ళు. మామూలుగా చూసేటువంటి వాళ్ళకి శిల, రాయిలో మగవాడు ఏంటండి, రాయిలో స్త్రీ ఏమిటి, రాయిలో నపుంసక శిల ఏమిటి అంటాం. కానీ శిల్పశాస్త్రం, ఆగమశాస్త్రం చెప్తోంది రాళ్లల్లో కూడా మగరాయి ఉంటుంది, ఆడురాయి ఉంటుంది, నపుంసకపు రాయి ఉంటుంది. అది తెలిసినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దేవాలయాల్లో సహజంగా వెలిసినటువంటి శిలలు, సాలగ్రామ శిలలు ఉంటాయి. వాటినెవరూ కూడా అది పురుషుడా స్త్రీయా నపుంసకం చూడరు. కానీ దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన చేయాలన్నప్పుడు ఒక శిల్పిని సగౌరవంగా వాళ్ళు సత్కరించి, అయ్యా ఇలాగ మా దేవాలయంలో ఫలానా రాముల వారి విగ్రహం పెట్టాలనుకుంటున్నాం, మంచి శిలని ఎంపిక చేయండి అంటే పురుష శిలని మాత్రమే శిల్పి ఎంచుకుంటాడు. ఏమండి అలా తెలుస్తుంది. రాళ్లల్లో ఇది పురుష శిల, ఇది స్త్రీ శిల, ఇది నపుంసక శిల అని ఎలా తెలుస్తుందంటే, శిల్పికి ప్రధానమైనటువంటి ఆయుధం ఉలి, అంటే సుత్తి లాంటిది. ఈ సుత్తితోటి ఏం చేస్తాడంటే, చూడటంతో కొంతమందికి తెలిసిపోతుంది. ఇప్పటికీ వంట బాగా తెలిసినటువంటి మాతృమూర్తికి ఆ పదార్థం చూడటంతో అది కమ్మగా ఉందా లేదా ఎలా తెలిసిపోతుందో, అలాగే ఆ రాయిని చూసిన వెంటనే మంచి శిల్పికి తెలిసిపోతుంది. ఇంకా నిర్ధారణ కోసం ఏం చేస్తాడంటే, ఆ శిల మీద ఇలా మోగిస్తాడు ఆ గంటతోటి, ఆ ఉలిని ఇలా మోగిస్తే ఓం అనే శబ్దం వస్తుంది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. మంచి శిల మీద గల ఇలా ఉలితో కొట్టినప్పుడు అతనికి ఓం అనే శబ్దం వినపడుతుంది. ఆ ఓం అనే శబ్దం వినపడితే ఇది పుంశిల, ఇది మగశిల, ఇది అని చెప్పి, ఇది రాముల వారి విగ్రహానికి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహానికి, పురుష విగ్రహ దైవ విగ్రహాలకి ఇది తగినది అని చెప్పి దాన్ని ఎంచుకుంటాడు. అలాగే ఆ ఉలితోటి రాయి మీద కొట్టినప్పుడు కొంచెం దీర్ఘంగా సాగదీసినట్టు శబ్దం వస్తుంది, అంటే దీర్ఘాలు పోతుంటుంది. అది ఆడుశిల, అది స్త్రీ శిల అని చెప్పి ఆ కొట్టినటువంటి అతను నిశ్చయించుకుంటాడు. దానిని సీతమ్మవారు, పార్వతీ అమ్మవారు ఇలాంటి విగ్రహాలు తయారు చేయటానికి ఆ రాయిని ఆ శిల్పశాస్త్రం ప్రకారం ఆ శిల్పి ఉపయోగించుకుంటాడు. అలాగే ఆ ఉలితోటి రాయి మీద కొట్టినప్పుడు సత్తు శబ్దం గనక వస్తే, సత్తు అంటే మన లోహాల్లో సత్తు అంటుంటాం కదా, ఆ రకంగా అంటే కొంచెం చప్పిడిగా చప్పుడు అనమాట అండి. అంత కమ్మగా ఏమీ ఆ చప్పుడు ఉండదు. ఓహో ఇలాంటి చప్పుడు గనక వస్తే ఇది చప్పిడి శిల, ఇది నపుంసక శిల అని నిశ్చయించుకుంటాడు. దీన్ని ఏం చేస్తాడు, దేవాలయం చుట్టూతా ప్రహరీ ఏదైతే ఉన్నదో ఆ ప్రహరీకి ఈ శిలను పెట్టుకుంటాడు. అక్కడ ఆ శిలల్ని పెట్టి తయారు చేస్తాడు. కాబట్టి ఉత్తమ శిల్పశాస్త్రం, ఉత్తమ ఆగమశాస్త్రం తెలిసినటువంటి పండితుడు ఆ స్థపతి అంటారు అతన్ని, శిల్పిని. అతనికి మాత్రమే ఇది స్త్రీ శిల, ఇది పురుష శిల, ఇది నపుంసక శిల అని తెలుస్తుంది. అటువంటి శిల్పుల ద్వారానే దేవాలయంలో ఈ శిలా విగ్రహం గనక నిర్మింప చేసుకుంటే అవి కలకాలం పరిఢవిల్లుతాయి. అలాంటి శిల్పశాస్త్రాన్ని, ఆ శిల్పుల్ని, ఆ స్థపతుల్ని అందరూ ఆదరించి ఆ జ్ఞానాన్ని పెంపొందించెదరు గాక. గురువుగారు, అందరూ ఒక ఎత్తు, అగస్త్యుడు ఒక ఎత్తు, అతని కమండలం ఒక ఎత్తు అనే ఈ మాట వెనుకున్న పురాణ నేపథ్యం ఏంటి మా అందరికీ అర్థమయ్యేలా వివరిస్తారా? శ్రీ అగస్త్య మహామునిం వందే. అగస్త్యుడు అనేటువంటి మహర్షి మన పౌరాణిక ప్రపంచంలో చాలా ప్రసిద్ధులు. అగస్త్య అనే పదానికి అర్థం ఏంటంటే స్తంభింప చేసినవాడు, వింధ్య పర్వతాన్ని స్తంభింప చేసినవాడు అని చెప్పి. లోకంలో మన తెలుగు వాళ్ళు నాడి పట్టుకుంటారు, మొత్తం సారాంశం అంతా ఒక్క వాక్యంలో చెప్తారు. అందరూ ఒక ఎత్తు, అగస్త్యుడు ఒక ఎత్తు, అతని కమండలం ఒక ఎత్తు. అంటే అందరికంటే కూడా చాలా విభిన్నమైనటువంటి వాడు, శక్తిమంతుడు అగస్త్యుడు. ఎందుకనంటే ఒక పురాణంలో చెప్పారమ్మా, ఒకసారి బ్రహ్మదేవుడు అందరు మునులతో సహా దక్షిణం వైపు ఉన్నటువంటి శివ సందర్శనం కోసం వెళ్ళారట. వెళ్ళిన సమయంలో భూమి మొత్తం ఒక్కసారి ఆ బరువుకి కుంగిపోయింది. కుంగిపోతే అప్పుడు బ్రహ్మదేవుడు అగస్త్యుడితోటి, అయ్యా నువ్వు ఒక్కసారి అటు పక్కకి వెళ్ళు అన్నట్టు. అగస్త్యుడిని ఒక్కడనే, అగస్త్యుడు ఒక్కడే ఆ అందరి గుంపులోంచి అలా బయటికి వచ్చి అటు ఉత్తరం వైపు వచ్చాడు. ఈయన ఈ ఉత్తరం వైపుకు రావడంతో అప్పటిదాకా అటువైపు కుంగిపోయినటువంటి భూమి ఒక్కసారి మళ్ళీ సమతలమైందట. అంటే అంత బరువు కలిగినటువంటి వాడు, అంత మహిమ కలిగినటువంటి వాడు. అందరూ ఒక ఎత్తు, అగస్త్యుడు ఒక ఎత్తు.
అందుకే అగస్త్య మహామునికి అంత పరాక్రమం. ఎటువంటి పరాక్రమం అది? మామూలుగా కత్తులు పట్టుకునే పరాక్రమం కాదు, మంత్రంలో ఉండేటువంటి శక్తిలో ఉండేటువంటి పరాక్రమం. అలాగే అగస్త్య కమండలం మామూలుది కాదమ్మా. కాలకేయులు అనేటువంటి రాక్షసులు సముద్రంలో దాక్కొని ఉంటే వాళ్ళని ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పి దేవతలందరూ అభ్యర్థిస్తే అగస్త్యుడు సముద్రం మొత్తం తన కమండలంలోకి బంధించేసాడు. మొత్తం పానం చేశాడు, కమండలంలోకి బంధించేసాడు. అందువల్ల అతని కమండలం కూడా ఒక ఎత్తు అంటారు. అట్లాగే అగస్త్యుడు వింధ్య పర్వతం బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉంటే, సూర్య గమనానికి నక్షత్ర గమనానికి అడ్డుగా ఉంటే, తన శిష్యుడైనటువంటి వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచటానికి ఆ వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే వింధ్య పర్వతం నమస్కారం చేస్తే, నేను కొంచెం అటువైపు పని మీద వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు నువ్వు అలాగే ఉండు అంటే వింధ్య పర్వతం ఒక్కసారి వంగింది, అలాగే ఉందిట. మళ్ళీ సూర్యగమనాలన్నీ కూడా యథాప్రకారం జరిగాయట. అట్లాగే అగస్త్యుడు అంటే జీర్ణం వాతాపి జీర్ణం అంటాం. వాతాపి ఇల్వలులు అనేటువంటి రాక్షసుల కథని తుదముట్టించినటువంటి వాడు అగస్త్యుడు. ఇలా అగస్త్యుని యొక్క కథలు మనకి పౌరాణిక కథా ప్రపంచంలో చాలా ఉన్నాయి. మొత్తానికి ఋషులందరిలోనూ చాలా విశిష్టమైనటువంటి పాత్ర అగస్త్య పాత్ర. ఆ మహాముని యొక్క అనుగ్రహ విశేషం మనందరి మీద ఉండుగాక. గురుగారు, బ్రహ్మ విద్యకు శ్రీ విద్యకు మధ్య తేడా ఏమిటి? బ్రహ్మ విద్య, శ్రీ విద్య. ఇదేమైనా బ్రహ్మ విద్య అంటుంటాం లోకంలో. అంటే ఏదైనా ఒక విషయం గురించి ఇది మన వల్ల కాదురా అనుకున్నప్పుడు ఆ పదాన్ని వాడుతూ ఉంటారు. అంటే బ్రహ్మ విద్య అంటే చాలా కష్టంతో కూడినటువంటిది అని. నిజానికి బ్రహ్మ విద్య అనేటువంటిది కూడా చాలా కష్టమైందే. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి, నేను దేవుడినై ఉన్నాను అనేటువంటి భావన చెప్పటం తేలికే, దాని అర్థం చెప్పటం చాలా తేలిక. కానీ అది లోపల భావించి తాను బ్రహ్మముగా మారటము అనేటువంటిది చాలా కష్టభరితం. అందుకే బ్రహ్మ విద్య చాలా కష్టం. అయితే బ్రహ్మ విద్య, శ్రీ విద్య అనేటువంటి పదాలు లోకంలో ఉన్నాయి. నిజానికి ఈ రెండు కూడా స్థూలంగా ఒకటే, సూక్ష్మంగా మాత్రం ఈ రెండిటి మధ్య కొంచెం తేడాలు ఉన్నాయి. అది మనం గమనించుకోవాలి. బ్రహ్మ విద్య అంటే దీనికి లక్ష్యం ఏంటంటే, నేను మొదటే మనవి చేసినట్లుగా అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను అని చెప్పి ఆ బ్రహ్మ అంటే ఆ దేవుణ్ణి గురించి పదే పదే విచారణ చేసుకుంటూ ఉండటం, ఇది దీని లక్ష్యం. తాను బ్రహ్మం అయిపోవటం. శ్రీ విద్యకి మాత్రం ఆ రకంగా ఉండదు. లలితా భట్టారికాదేవిని, ఆ మణిద్వీపవాసిని ఆరాధిస్తూ ఐహిక ఆముష్మిక భుక్తి ముక్తిని పొందటమే శ్రీ విద్య యొక్క లక్ష్యం. ఇక బ్రహ్మ విద్యకి ఒక రూపం ఉండదు. అంటే ఎంతసేపటికి అది సాధన చేసుకుంటూ బ్రహ్మం అనే ప్రత్యేకంగా బయట విగ్రహం పెట్టుకుంటాం, కానీ లోపల అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభలాగా లోపల ధ్యానం చేసుకుంటూ ఉండటమే బ్రహ్మ విద్య. నేను బ్రహ్మమునై ఉన్నాను, నేను బ్రహ్మమునై ఉన్నాను. కానీ శ్రీ విద్య దగ్గరికి వచ్చేసరికి ఒక శ్రీచక్రం ఉంటుంది. ఈ శ్రీచక్ర ఆరాధన, మంత్రారాధన, యంత్రారాధన ఇవన్నీ చేస్తూ అమ్మవారి అనుగ్రహం కోసం ప్రయత్నం చేయటం ఒక రూపం ఉంటుంది శ్రీ విద్యలో. బ్రహ్మ విద్యలో ఒక రూపం అంటూ ఉండదు. అయితే సగుణ బ్రహ్మ విద్య అని శ్రీ విద్యని ఒక మాటగా చెప్తారు. కాబట్టి రెండిటి మధ్య పెద్ద తేడా లేదు. శ్రీ విద్యకే ఇంకొక పేరు సగుణ బ్రహ్మ విద్య. అంటే రూపం ధరించినటువంటి బ్రహ్మ విద్య శ్రీ విద్య. కాబట్టి రెండిటి మధ్య ఏదో తేడాలని చెప్పుకోవటమే కానీ రెండు ఒకటే. రెండింటికి మూలంగా ఉన్నటువంటి శక్తి ఒకటే. అహం బ్రహ్మాస్మి అని అనుకోవటానికి కూడా ఆ శక్తినిచ్చేది కూడా అమ్మవారే, ఆ శక్తి స్వరూపిణే. కాబట్టి రెండిటి మధ్య పెద్ద తేడా లేదు. కానీ లోకంలో బ్రహ్మ విద్య, శ్రీ విద్య అనేటువంటి రెండు పదాలని మాత్రం మన వాళ్ళు వాడుతూ ఉంటారు. రూపంలో కొంచెం తేడా ఉంది, కానీ చేయగా రెండూ కూడా చిట్ట చివరికి ఒకటే పర్యవసానంలోకి చేరతాయి. ఇది అందరం గ్రహించాలి. గురువుగారు, శ్రీ గణనాథం భజామ్యహం అనే ఈ త్యాగరాజ కీర్తనలో గణపతిని ఆంజనేయ స్వామితో పోల్చడంలో ఆంతర్యం ఏమిటి? దీన్ని ఎలా సమన్వయించుకోవాలి? శ్రీ గణనాథం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం, చాలా ప్రముఖమైనటువంటి త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తన. అయితే ఇందులో గురుగుహ అనేటువంటి ఒక ముద్ర కనపడుతుంది ఈ కీర్తనలో. గురుగుహ అనేటువంటి ముద్ర అంటే ఎవరైతే ఆ కీర్తన రాశారో వారి యొక్క పేరు అందులో పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ గురుగుహ నుతం అని కనపడుతోంది. కాబట్టి ఇది ముత్తుస్వామి దీక్షితారు రాసినటువంటి కీర్తన అని కొంతమంది అన్నారు. కాదయ్యా, ఇది త్యాగరాజ పోషణం అని చిట్ట చివరి అన్నారు. కాబట్టి త్యాగరాజు గారు ఆయన పేరు పెట్టుకున్నారు, ఆయన ముద్ర ఉంది కాబట్టి ఇది త్యాగరాజ కీర్తన అని కొంతమంది అన్నారు. సరే, కర్తృత్వం సంగతి అలా అట్టే పెడితే మన ప్రశ్న ఏంటంటే, ఇందులో ఇది వినాయకుడికి సంబంధించినటువంటి కీర్తన. ఇందులో ఆంజనేయావతారం అని చెప్పి వినాయకుణ్ణి ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారం కింద ఈ కీర్తనలో చెప్పారు. రంజిత నాటక రంగతోషణం, సింజిత మణివర భూషణం, అలాగే ఆంజనేయావతారం సుభాషణం, కుంజర ముఖం, త్యాగరాజ పోషణం, శ్రీగణనాథం భజామ్యహం. మిగతాదంతా బాగానే ఉంది. చక్కగా రంజిత నాటక రంగతోషణం అంటే, ఓ వినాయకుడా, నువ్వు చక్కగా ఈ ప్రపంచం అనేటువంటి ఈ నాటక రంగాన్ని నువ్వు చక్కగా ఆనందింపచేస్తావు, నీకు నమస్కారం, బ్రహ్మాండందయ భావన. సింజిత వరమణిమయ భూషణం, చక్కటి ఆభరణాలు పెట్టుకుంటావు, గల్లు గల్లుమంటుంటాయి ఆభరణాలు, వాటితోటి ఆ మూతలతోటి మమ్మల్ని కూడా ఆనందింపచేస్తూ ఉంటావు. ఇది కూడా బాగానే ఉంది, వినాయక నీకు నమస్కారం. మూడో పాదంకి వచ్చేసరికి ఆంజనేయావతారం, ఆంజనేయుడి అవతారమైనటువంటి వాడివి, చక్కగా మాట్లాడేటువంటి వాడివి, సుభాషణం, కుంజర ముఖం, ఏనుగు ముఖం కలిగినటువంటి వాడివి, నీకు నమస్కారం. ఆంజనేయుడేమిటి, వినాయకుడేమిటి అని అంటే, దీనికి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఆంజనేయుడే వినాయకుడు, వినాయకుడే ఆంజనేయుడు, ఇది వినాయక కీర్తనే. ఎట్లా అండి, ఆంజనేయుడు వేరు కదా, వినాయకుడు వేరు కదా అని అంటే, గణపతి సహస్రనామ స్తోత్రం అని ఒకటి ఉంది. గణపతి సహస్రనామ స్తోత్రంలో పవననందనః అని ఒక నామం ఉంది. మరి అక్కడేం సమన్వయం చేస్తాం? పవననందనః, పవననందనః అంటే గాలికి పుట్టినటువంటి కుమారుడు, గాలి యొక్క కుమారుడు. అక్కడేమో గణపతిని యొక్క పూజ చేస్తూ ఆయన 1000 నామాలు చెప్తూ అందులో పవననందనః అని ఒక పదం ఉంది. అంటే గాలికి పుట్టినటువంటి వాడు ఆంజనేయుడు అని. కాబట్టి ఆంజనేయుడన్నా వినాయకుడన్నా ఒకటే అని చెప్పటానికి మన మహర్షులు గణపతి సహస్రనామ స్తోత్రంలో కూడా పవననందనః అని పెట్టారు. ఇద్దరూ ఒకటే. ఇదొక్కటేనా? ఇంకోటి కూడా చెప్పారు పెద్దలు, కలౌ కపి వినాయకౌ అని పెద్దల యొక్క ఒక అభియుక్తి. అంటే ఈ కలియుగంలో ఆరాధించదగినటువంటి దేవతలు, తొందరగా అనుగ్రహం ఇచ్చేటువంటి దేవతలు ఆంజనేయుడు, వినాయకుడు. ఆయన ఆంజనేయుడి యొక్క సుందరకాండ కనుక మనం చదివితే కార్యసిద్ధి జరుగుతుంది. వినాయకుడిని పూజిస్తే ఇక్కడ కూడా మనకు కార్యసిద్ధి జరుగుతుంది. కాబట్టి ఇద్దరూ మనకి కార్యక్రమాలని సిద్ధింపచేసేవారు కనుక ఇద్దరూ ఒక్కటే. గురుగారు, పూర్వం పెద్దలు ఒక మాట అంటుండేవారు, కర్రు కాల్చి గట్టిగా వాతలు పెట్టండి అని. ఇందులో కర్రు అంటే అర్థం ఏంటి? పూర్వకాలంలో తెలుగు భాష చక్కగా మాట్లాడేటువంటి రోజుల్లో ఎవడైనా కొంచెం పెడసరంగా ఉంటే, వీడు ఉట్టిగా మాట వినడరా, వీడి కర్రు కాల్చి వాత పెడితే కానీ వీడు సరిగ్గా దారిలోకి రాడరా అనేవారు. అంటే మన దేశం వ్యావసాయిక దేశం, వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడినటువంటి దేశం. అంటే నాగలి వ్యవసాయంలో పొలాలు దున్నటానికి వాడేవారు. ఆ నాగలి యొక్క చిట్ట చివర ఉంటుంది ఇనపది, అది బాగా చిట్ట చివర బాగా పదును తేలి ఉంటుంది, దాన్ని కర్రు అంటారు. దాన్ని కాల్చి పూర్వకాలంలో పశువులకి ఏదైనా వ్యాధులు వస్తే, ఈ కాలంలో కాదు, ఇప్పుడు ఎవరు చేయటంలా, ఆ ఇనప ఆ కర్రు ఏదైతే ఉన్నదో ఆ ఇనప పదార్థాన్ని కాల్చి ఏదైనా రోగాలు వస్తే పశువులకి దాని మీద వాత పెట్టేవారు. పెడితే ఆ వ్యాధి తగ్గుతుంది అని పూర్వకాలంలో నమ్మేవారు. అలా కొంతమందికి జరిగేది, కొన్ని పశువులకి అలా జరిగేది. అయితే పశువు చెప్పిన మాట వినకపోతే, ఏనుగు చెప్పిన మాట వినకపోతే, ఆ ఏనుగును నడిపేటువంటి ఆయన అంకుశం తీసుకొని పైన ఇలా పొడిస్తే ఏనుగు ఎలా ఆయన యొక్క అధీనంలోకి వస్తుందో, అలాగే ఈ కర్రు కాల్చి బాగా నిప్పులో కాల్చి
ఆ నాగలి చిట్ట చివరి ఉండేది చెప్పుకున్నాం కదా, దీన్ని కాల్చి వాత పెడితే భయపడిపోయి ఆ పశువు ఆ యజమాని చెప్పినట్లుగా వినేది. కాబట్టి కొంతమంది లోకంలో కూడా పశు ప్రవృత్తితోటి ఉంటారు. మామూలుగా మాటలతో చెప్తే వినేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందువల్ల దండం దశగుణం భవేత్తులాగా వీడికి కర్రు కాల్చి వాత పెట్టాలి అంటే అంతటి తీవ్రమైనటువంటి శిక్ష వేస్తేనే కొంతమంది దారికి వస్తారు. ఇనుము మామూలుగా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వంగదు, కానీ అదే ఇనుముని బాగా కాల్చిన తర్వాత అది వంగుతుంది మనకు కావాల్సినటువంటి పద్ధతిలో. అలాగే ఆ వ్యక్తిని శిక్షించటం ద్వారా మన దారిలోకి తెచ్చుకోవాలని పూర్వం ఈ జాతీయ ప్రయోగం చేసేవారు. గురుగారు, మరి కీళ్ళెరిగి వాత పెట్టండి అని కూడా అంటూ ఉంటారు కదా, దీని అర్థం ఏంటి? బాగుందమ్మా, ఇది కూడా ఇంచుమించుగా కర్రుగాల్చి వాత పెట్టడమే, కాకపోతే ఇక్కడ కొంచెం ఇంకా లౌక్యంగా వాడినటువంటి పదప్రయోగం. కీలెరిగి వాత అంటే సరిగ్గా సమయం చూసి దెబ్బ కొట్టమని. మామూలుగా చెప్తే కొంతమంది వినరు, సమయం చూసి వాడికి బాగా ఏదైనా ఒక అవసరం వస్తుంది లోకంలో. అప్పటిదాకా మనం చెప్పినటువంటి మాట, మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా సరే వినిపించుకోడు, కానీ అతనికి మనతోటి బాగా అవసరం ఒకటి పడుతుంది. పడినప్పుడు అప్పుడు అయ్యా నువ్వే దేవుడివి, నువ్వు తప్పనిసరిగా నాకు ఈ సహాయం చెయ్యాలి అని అంటే అప్పుడు దెబ్బ కొట్టాలి. కీలెరిగి వాత అంటే, ఏరా ఇంతకాలమేమో నన్ను చూసి కూడా చూడనట్లుగా ఇలా మొహం పక్కకి తిప్పేసుకున్నావు, ఈరోజు పెద్ద నాతో అవసరం వచ్చింది కాబట్టి ఇలా వచ్చావు అని చెప్పి వాడికి ఏదైతే అవసరం ఉందో, వాడికి ఏదైతే వస్తువు కావాలో ఆ వస్తువు ఇవ్వకుండా ఉండటం, వాడి అవసరం ఏదైతే ఉన్నదో ఆ అవసరాన్ని గడపకుండా ఉండటం, ఇది చేస్తే దాన్ని కీలెరిగి వాత పెట్టటము అని అంటారు. కర్ణుణ్ణి చంపేటప్పుడు, సంహారం చేసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇదే సామెతను వాడతాడు. అయ్యా ఇది ధర్మమా, కింద ఉన్నానే నేను, ఇప్పుడు నువ్వు చంపుతున్నావా నన్ను అని అర్జునుడి చేత బాణప్రయోగం చేయిస్తావా అంటే కీలెరిగి వాత పెట్టాడు. ఏమయ్యా ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు ధర్మం అంటే? ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తే అది మనస్సు మీద బాగా ప్రయోగం జరుగుతుంది. ఆ రోజు అంత అవమానం చేసినప్పుడు ఈ ధర్మ పన్నాలు నీకు తెలియవా అని చెప్పి దీన్ని కీలెరిగి వాత పెట్టటము అంటారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.